100% స్ట్రైక్ రేట్ పార్టీ జనసేనలో పదవుల పందెరం ఇంకా కొనసాగుతూనే ఉంది. నామినేటెడ్ లో అవకాశం దక్కని వారు పార్టీ పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఓవైపు అధినేత రాష్ట్ర పర్యటనకు ఏర్పాటు చేస్తూనే స్థానిక సంస్థల ఎన్నికలకి ముందే జిల్లా అధ్యక్షుల్ని నియమించే పనిలో నిమగ్నమైంది అధిష్టానం. ఆ 3 జిల్లాలకి కొత్త సారథులు నియమించేందుకు ఇప్పటికే అభిప్రాయాలు సేకరిస్తున్న పార్టీ పెద్దలు ఎవరికి అవకాశం ఇస్తారా అనే ఆసక్తి ఏర్పడింది. ఓవైపు అధినేత టూర్ ప్లాన్, మరోవైపు జిల్లా పార్టీ సారథుల ఎంపిక. నెల్లూరుతో మొదలెట్టి రాష్ట్రమంతా చుట్టేసి ఆ 3 జిల్లాల్లో ఛాన్స్ ఎవరికి? ఏపీ అధికార కూటమిలో కీలకంగా ఉన్న జనసేన సంస్థాగతంగా బలోపేతమయ్యేందుకు ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రాష్ట్ర వ్యాప్త పర్యటనకు జనసేన సేనాని పక్కా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభించి చిత్తూరు, రాయలసీమ జిల్లాలు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పర్యటించాలని ప్లాన్ చేస్తున్నారట. దీనిపై 2 నెలల క్రితం విశాఖలో జరిగిన రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని పరిపాలనలో ప్రతిబింబించేలా కార్యాచరణ రూపొందించాలని అప్పుడే సూచనలు చేశారట అధినేత. ఆ తర్వాత వివిధ నియోజకవర్గాల నుంచి ఎంపిక చేసిన నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు గెలుచుకుని ఏపీ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన జనసేన అదే దూకుడుతో భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేసుకుంది. అధినేత రాష్ట్ర వ్యాప్త పర్యటన ఓవైపు, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకం మరోవైపు అన్నట్టుగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పార్టీ కమిటీలలో మార్పు చేర్పులు జరుగుతున్నాయి. వాటి కూర్పుపై పార్టీ ముఖ్యులతో అధినేత కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పార్టీ శ్రేణులు బలంగా ఉన్నాయని గుర్తించిన జనసేన అగ్రనాయకత్వం వివిధ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, వీర మహిళలతో చర్చించి జిల్లా అధ్యక్ష ఎంపికపై అభిప్రాయాలు సేకరిస్తోంది. అంతేకాదు, కూటమి పాలనపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను ఆయా నియోజకవర్గాలకు చెందిన జనసేన నేతలు రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకువెళ్తున్నారు. వీటి ఆధారంగా నివేదికలు సిద్ధం చేసి పైనుంచి కింది స్థాయి వరకు కమిటీలను పటిష్టంగా ఏర్పాటు చేయాలని చూస్తోంది హైకమాండ్. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న కసరత్తుతో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన నాయకుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఉమ్మడి పరిధిలో ఇప్పటికే ప్రకాశం, బాపట్ల జిల్లాలుండగా కొత్తగా ఏర్పడబోయే మార్కాపురం జిల్లాకు కూడా అధ్యక్షుడిని నియమించాలని చూస్తోంది హైకమాండ్. ప్రకాశం జిల్లాకు కాపు నేత, మార్కాపురం జిల్లాకు రెడ్డి సామాజిక వర్గం నేత, బాపట్ల జిల్లాకు ఎస్సీ సామాజిక వర్గం నేతలను ఎంపిక చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్లు జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత ఏడాది వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన సీనియర్ పొలిటీషియన్ బాలినేని శ్రీనివాసులు రెడ్డి పవన్ తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలో పార్టీ నిర్ణయాలకు సంబంధించి ఆయన సూచనలకు హైకమాండ్ భారీ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న షేక్ రియాజ్ తో బాలినేనికి మంచి సంబంధాలు లేకపోవడంతో వీరిద్దరి సూచనలు విడివిడిగా పరిగణలోకి తీసుకోవాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. పోటాపోటీ మధ్య జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రకాశం జిల్లాలో చాలా మంది పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ప్రముఖంగా ఇటీవల పార్టీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్ పేరు వినిపిస్తోందట. అదెంతవరకు నిజమో తెలియదు గాని తనకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు వెళతానని ఈ కాపు సామాజిక వర్గ నేత జనసేన నాయకుల దగ్గర చెప్పుకుంటున్నారట. మరోవైపు ఉమ్మడి పరిధి నుంచి విడిపోయిన బాపట్ల జిల్లాకు సంబంధించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతను అధ్యక్షుడిగా నియమించాలనే ఆలోచనలో జనసేన హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కొత్తగా ఏర్పడబోయే మార్కాపురం జిల్లా బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గం నేతకు కట్టబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలోనే ఇప్పుడు జోరుగా అభిప్రాయ సేకరణ జరుగుతోంది. మరో 2-3 వారాల్లో కొత్త అధ్యక్షుల పదవుల ఎంపిక ఓ కొలిక్కి రానుందని జనసేన వర్గాలు చెప్తున్నాయి. దీనివల్ల జనసేనకు కొత్తగా పెరిగే క్యాడర్ లేకపోయినా ఉన్నవాళ్లలో సమర్థవంతంగా పనిచేసే నేతలను ఎంపిక చేస్తే పార్టీ మరింత పటిష్టంగా మారుతుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కొత్త సీసాలో పాత సారా సామెతల పార్టీకి కొత్త నాయకత్వం ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.